ఏటి మైల అంటే మన దగ్గరి వాళ్ళు వంశీకులు, ముఖ్యంగా వంశీకులు ఎవరైనా చనిపోతే సంవత్సరం వరకు వారికి ఏటి మైల అంటారు. సంవత్సర కాలం వాళ్ళు మైలలో ఉండడము అంటారు. అంటే వాళ్ళకి సూతకం అనేటువంటిది ఉంటుంది, సంవత్సర కాలం అంటారు. ఎందుకు అంటే మనకు చెప్తూ ఉంటారు, మనకు ఎవరైనా మన వాళ్ళు పోయినప్పుడు 15 రోజుల వరకు ఉండేటువంటి ఆత్మ ఎలా తిరుగుతుంది, నెలకి 2 నెలలకి తర్వాత సంవత్సర కాలానికి ఉండేటువంటి ఆ పరిస్థితి, దాన్ని పూర్తిగా ఇక్కడ నుండి ఆత్మ వెళ్ళే వరకు కూడా మనకు కొంత ఆ భావాలతో ఉంటాం కాబట్టి కొంత మైల ఉంటుంది అంటారు. ఇది ఎవరెవరు పాటిస్తారు అంటే ముఖ్యంగా కడుపులో పుట్టినటువంటి బిడ్డలు, తనతో పాటు రక్తం పుంజుకున్నటువంటి సోదరులు, వీళ్ళు ముఖ్యంగా ఈ ఏటి సూతకాన్ని పాటించడం అనేటువంటిది పరిపాటి. ఇది మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మనకు చనిపోతారు, తర్వాత కర్మలన్నీ చేస్తారు, ద్వాదశ దిన కర్మ చేస్తారు. ఆ రోజు పూజారి ఏం చేస్తాడు, ద్వాదశ దిన కర్మ చేసిన తర్వాత అప్పటి వరకు నుదుట బొట్టు పెట్టుకోకుండా ఏదో నల్ల బొట్టు పెట్టుకొని ఉంటారు, వాళ్ళకి తీసుకొచ్చి కుంకుమ పెడతారు, ఇంటి గుమ్మానికి తోరణాలు కట్టిపిస్తాడు, ఆయనే పసుపు గడపని కడిగిపిస్తాడు, ఆ తర్వాత దీపం వెలిగిస్తాడు. అంటే అర్థం ఏంటి? అంతేకాదు, ఆ రోజు రాత్రి మీరు ఏదైనా దేవాలయంలో నిద్ర చేయండి అని కూడా చెప్తాడు. అంటే మీరు దేవాలయానికి వెళ్ళొచ్చు అని చెప్పాడు, మరి మీరు దీపం పెట్టొచ్చు అని పెట్టిపించాడు, మీరు నుదుట కుంకుమ పెట్టుకోవచ్చు అని చెప్పాడు, ఇంటికి తోరణం కట్టొచ్చు అన్నాడు. ఇన్ని చెప్పాడు కదా. మళ్ళీ ఇప్పుడు మనకు ఒక అనుమానం ఏంటి అంటే, ఈ సూతకం ఉంది కాబట్టి మేము ఈ సంవత్సర కాలం పూజ చేయకుండా పూజ గదికి మూత పెట్టేసేసి హాయిగా రోజు ఏం కావాలో అది వండుకొని తినొచ్చా అని అనుమానాలు. నిజానికి పూజ చేయొద్దు అంటే మనం అంటే ఒక వైరాగ్యంలో ఉన్నాం, ఒక చింతనలో ఉన్నాం కాబట్టి పూజ చేయొద్దు, అంతే కదా. మరి పూజ చేయనప్పుడు అలాగే మరి బాధలో ఉన్నాం కాబట్టి తిండి కూడా తినొద్దు కదా, ఇంకేం చేసుకోకూడదు కదా, మనం అన్నీ చేసుకుంటున్నాం కదా. అసలు నిజానికి వాళ్ళు చెప్పింది ఏంటంటే, నిత్య పూజ చేయొచ్చు, దీపం పెట్టొచ్చు, కానీ నైమిత్తికంగా అంటే కామ్య కోరికలతో చేసుకునే కొన్ని పూజలు ఉంటాయి. అంటే నాకు ఆనందం వచ్చింది, ఈరోజు నేను పెళ్లి చేశాను, నా ఇంట్లో చక్కగా అందరిని 10 మంది మెచ్చుకొని వైభవపేతంగా నేను సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాను, హడావుడిగా 10 మందిని పిలుచుకున్నాను కదా, అది చెయ్యొద్దు. ఏది చెయ్యాలి? రోజు పొద్దున్న లేస్తే నా ఇంట్లో ఉన్న దీపానికి నేను దీపం పెట్టాలి. ఇంటికి ఎప్పుడైతే నేను తలుపు తీసానో, తలుపు తీసిన రోజు నుండే నేను అంటే తలుపు తెరిచి ఉంది అంటే ఇంటి ముందు ఊడవడం, వాకిల్లో చల్లడం, ముగ్గు వేయడం, అలాగే మన ఇంట్లో మొత్తానికి జ్ఞానశక్తి అయినటువంటి ఆ శక్తి కేంద్రంలో దీపం వెలిగించడం. ఇది లేకుండా ఉంటే ఆ ఇల్లు ఒక శ్మశానమే. ఎప్పుడు కూడా ఇంట్లో అనేది దీపం వెలుగుతూనే ఉండాలి. ఆ దీపం ఆ జ్ఞాన కేంద్రం, అది ఆ జ్ఞాన కేంద్రంలో దీపం వెలుగుతూ ఉండాలి. అలా వెలగలేదు అంటే కాదు, ఇంకా అది నిజమైనటువంటిది కాదు. కాబట్టి ఇక్కడ మరి అంటే ఏటి సూతకం ఉన్నవాళ్ళు చేయొచ్చా చేయొద్దా, ఏటి మైల ఉన్నవాళ్ళు చేయొచ్చా అంటే అందరూ చేయొచ్చు. మరి ఏం చేయకూడదు అంటే, నేను వేడుక కోసం బాగా అంటే ఇంట్లో ఒక చావు అయిన తర్వాత ఇంట్లో నాన్నగారు ఎవరో చనిపోతే ఆ సంవత్సరంలోనే నేను హడావుడిగా ఆనందభరితమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పెద్ద వ్రతాలు పూజలు అవి చేసుకుంటాం అంటే ఇది కొద్దిగా చూడ్డానికి బాగోదు అనే ఉద్దేశంతో పెట్టినటువంటిదే తప్ప, నిజానికి పరమాత్మ నువ్వు ఎప్పుడూ చేతులు ఎత్తి దండం పెడితే ఆయన మనకెప్పుడూ దీవెనలు అందించడానికి సిద్ధంగా ఉండేటువంటి వాడు కదా. ఆయనకు చేసేటువంటి పూజలో ఇది మైల అనేటువంటిది లేదు. అసలు మనం మాట చెప్తాం, ఆత్మశుద్ధి లేకుండా మనం ఇవన్నీ చెప్తే ఏం లాభం? ఎప్పుడు కూడా ఆత్మశుద్ధి ఉండాలి. పరమాత్మ తత్వానికి ఎక్కడున్నా సరే నువ్వు ఎన్నో రకాలుగా పూజలు చెప్తూ ఉన్నప్పుడు ఎక్కడున్నా సరే పూజ విధానాన్ని చెప్తూ ఉంటాం కదా. మనం ఎక్కడున్నా సరే ఎంత కష్టం వస్తే ఒక్కొక్కసారి ముసలి వాళ్ళు మనం చూస్తుంటాం, పాపం ఎలా అంటే అసలు లేవలేని స్నానం చేయలేని స్థితిలో కూడా హరే కృష్ణ హరే రామ రామ అంటుంటారు కదా. అంటే భగవంతుడిని నామం తెలవడానికి కానీ భగవంతుడిని దీపం పెట్టడానికి కూడా నీకు ఏదైనటువంటి నియమం అనేటువంటిది మాత్రం లేదు. కాబట్టి మనం అందరం గట్టిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో దీపం లేకపోతే కష్టం, ఇంట్లో దీపం లేకపోతే నష్టం. కాబట్టి ఇంట్లో దీపం అనేది పెట్టాలి. మరి సంవత్సర కాలం పెట్టకూడదు అంటే అదే ఉట్టి అంటే దానికి ఉన్నటువంటి అసలైన అర్థం తెలుసుకొని మనం ఏ రకమైన పూజలు చేయకూడదు, ఏవి చేసుకోవచ్చు, నిత్య పూజలన్నీ చేసుకోవచ్చు, నైమిత్తికంగా చేసుకునేటువంటి కొన్ని ప్రత్యేకమైన కామ్యం సంబంధితమైనటువంటి పూజలు మాత్రం చెయ్యకూడదు అని చెప్పారు. అది తప్ప ఇలా ఏటి సూతకమనో ఏటి మైలనో ఉందని పూజ చేయడం అనేటువంటి, పూజ చేయకుండా ఉండడం అనేటువంటి తప్పుగానే చెప్పాలండి.